పూర్వం ఋషులు సాంగత్యంలోనే శిష్యులకి జ్ఞానాన్ని బోధించే కాలంలో ఓ చిన్ని బాలుడు తన హృదయంలో ఒక కోరికతో జీవించాడు. అతడి పేరు సత్యకాముడు. ఒకనాడు సత్యకాముడు తన తల్లితో, అమ్మా, నేను గురుకులంకెళ్ళి అన్నం పొందాలనుకుంటున్నాను. నా తండ్రి పేరేమిటి? నా గోత్రం ఏమిటి? అప్పుడు తల్లి, బిడ్డ, నీ తండ్రి ఎవరో నాకు తెలియదు. నేను అనేక మందికి సేవ చేశాను. నా పేరు జాబాల. నీవు జాబాల సత్యకాముడు. అది విన్న సత్యకాముడు ఎంతో బాధతో గౌతముని ఆశ్రమానికి చేరుకున్నాడు. సత్యకాముడిని చూసిన గౌతముని, బిడ్డ, నీ తండ్రి ఎవరు? నీ వంశం ఏమిటి అని అడిగాడు. గురువర్యా, నాకు తెలీదు. నేను జాబాల సత్యకాముడు. నా తల్లి పేరు జాబాల. అది విన్న గౌతముడు ఎంతో ఆనందంగా, నువ్వు అద్భుతమైన నిజాయితీని చూపించావు. నీ వంశం ముఖ్యం కాదు. నీ సత్యం చెప్పే ధైర్యమే నీ గోత్రం. నీవు నా శిష్యుడవు అంటూ సత్యకాముడిని గోశాల దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడ సత్యకాముడికి 400 ఆవులు ఇచ్చి, ఇవన్నీ 1000 అయ్యాక మాత్రమే తిరిగిరా అని చెప్పాడు. అప్పుడు సత్యకాముడు అడవిలోకి ఆ ఆవులన్నిటినీ తీసుకొని బయలుదేరాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. అతను ఒంటరిగా ఆవులతో సహజీవనం చేస్తూ ప్రకృతిని గురువుగా స్వీకరించాడు. అలా రోజులు గడుస్తుండగా గోవుల మందలోని ఒక ఎద్దు అతనితో ఇలా మాట్లాడింది. సత్యకామ, నీ గోవులు ఇప్పుడు 1000 అయ్యాయి. ఇప్పుడు నీకు సత్యబోధ చెప్పే సమయం వచ్చింది. విను. ప్రాణమే బ్రహ్మం, కానీ అది కేవలం శ్వాస కాదు. అది ధైర్యం, నిన్ను నిలబెట్టే శక్తి, నీ నిజాయితీని కాపాడే బలం. ప్రాణాన్ని సత్యంగా గౌరవించేవాడు ఎప్పటికీ పడిపోడు అని చెప్పింది. ఓ ఎద్దు, ప్రాణం గురించి నాకు తెలిసిన దానికంటే గొప్ప శక్తి అని నాకు నువ్వు నేర్పించావు. నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకొంతకాలం తర్వాత ఒకరోజు సాయంత్రం అగ్ని చుట్టూ కూర్చొని ధ్యానం చేస్తుండగా మంటలు జ్వలించాయి. ఆ అగ్ని నుంచి మాటలు ఇలా వినిపించాయి. సత్యకామ, నేను అగ్నిని. నేను కేవలం మండే జ్వాలని కాదు. నేను నీలోని అశుద్ధ కోరికలను దహనం చేసే శక్తిని. సత్యాన్ని పొందాలంటే వాడు తన లోపల దహించని కోరికలను విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే ఆత్మ ప్రకాశిస్తుంది. అది విన్న సత్యకాముడు, ఓ అగ్నిదేవా, ఈ బొడ్డు నా లోపల రూతిని వెలిగించింది. నేను మరింత శుద్ధి కావాలని ప్రయత్నిస్తాను. మరుసటి ఉదయం సరస్సు వద్ద ఓ హంస వచ్చి అతడి ముందు నిలిచింది. ఆ హంస సత్యకాముడితో ఇలా అంది. సత్యకామ, నేను హంస. నేను జలంలోనూ నడుస్తాను, ఆకాశంలోనూ ఎగిరిపోతాను. అదే ఆత్మ స్వభావం కూడాను. అది శరీరంలో జీవిస్తుంది. మరణం తర్వాత శరీరం విడిచి ఎగురుతుంది. కానీ అది ఎప్పటికీ మలీనం కాదు. నీ సత్యం నీ రెక్కలు. అవి నిన్ను విముక్తి వైపు తీసుకెళ్తాయి. ఇది విన్న సత్యకాముడు కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. అప్పుడు ఆ హంసతో ఇలా అన్నాడు. ఓ హంస, నీ మాటలు నా లోపల స్వేచ్ఛని మేల్కొల్పాయి. ఇలా ఉండగా ఒకరోజు నీటిలో మునిగే ఒక పక్షి అతని పక్కన వచ్చి కూర్చుంది. అది, సత్యకామ, నేను జలాంతర్గామి పక్షిని. నేను నీటి లోపలికి లోతుగా మునిగి ముత్యాలను తెస్తాను. అలాగే నువ్వు నీ మనసులో లోతుగా మునిగి దాగి ఉన్న ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. నిజం ఉపరితలంలో కనిపించదు, అది లోతుల్లో ఉంది. అక్కడే బ్రహ్మం దాగి ఉంది. అది విన్న సత్యకాముడు ఆ పక్షితో ఇలా అన్నాడు. ఓ పక్షి, నీ బోధ నన్ను లోపలికి నడిపించింది. ఇకపై బ్యాట్ ఎట్టుకను. ఇకపై లోపలనే ఎట్టుకుంటాను. ఆవులు 1000 అయ్యాయి కాబట్టి సత్యకాముడు ప్రకృతి బోధతో ప్రకాశవంతమైన ముఖంతో ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. సత్యకాముడిని చూసిన గౌతముడు
ఇలా అన్నాడు, బిడ్డా, నీ మొహం వెలిగిపోతోంది. నీకు నా బోధ అవసరం లేదు. కానీ నీవు వినయంతో ఉంటే నేను పూర్తి సత్యాన్ని చెబుతాను. అది విన్న సత్యకాముడు ఇలా అన్నాడు, గురువర్యా, నేను శిష్యుడిగానే ఉంటాను. దయచేసి నాకు బోధ చేయండి. ఇలా జబాలా సత్యకాముడు తన వంశం లేకపోయినా నిజాయితీ, సహనం, ధైర్యం వలన ప్రకృతి మరియు గురువు వల్ల ఆత్మజ్ఞానాన్ని పొందాడు. ఈ కథ మనకి చెబుతోంది, గోత్రం కాదు, వంశం కాదు, సత్యం చెప్పే ధైర్యమే నిజమైన శ్రేష్టత. సత్యమే మార్గం, సత్యమే విముక్తి.